ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మరొక రాఖీ వీడియోతో మీ ముందుకు వచ్చా అండి. తనైతే మా అక్క బిడ్డ, మా బాబు అండి. మా బాబుకి అయితే రాఖీ కట్టనీకి వచ్చింది. రాఖీ కట్టింది, వాళ్ళ అన్న కట్నం పెట్టిండు. తర్వాత ఒక ఫోటో దిగిండ్రు. ఎక్కువ ఫోటోలు అంటే ఇష్టం ఉండదు మా బాబుకు, అందుకే. ఆ తర్వాత నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి, అన్నయ్యకు కట్టనీకి అయితే వెళ్ళాను. అన్నయ్య ఆయన వాళ్ళకు ఓన్ సిస్టర్ ఉంది, కానీ తను ఖమ్మంలో ఉంటుంది, రాదు. అందుకనే నేను వెళ్ళాను. తను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. వాళ్ళ బాబు, అన్నయ్య వాళ్ళకైతే ఇద్దరు బాబులు. ఒక బాబు అయితే హైదరాబాద్లో ఉన్నాడు, తను రాలేదు. చిన్నతను మన్నాడు చూడండి, అమ్మమ్మ వచ్చింది అని చెప్తున్నారు. అయితే ఆల్రెడీ అత్తమ్మ అన్నయ్యకు రాఖీ కట్టాను. ఇంతకుముందు మా ఇంటి దగ్గరే ఉండేది, ఇప్పుడు వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. అయినా ఇంకా అన్న చెల్లెల బంధం కదా, వెళ్ళాల్సిందే కదా, అందుకే వెళ్ళినాను. వాళ్ళ కొడుకు కూడా సిస్టర్స్ లేరు, అందుకే నేను కట్టాను. ఆ తర్వాత చిన్నోని కూడా కట్టిన. ఫస్ట్ రాఖీ ఆయన పుట్టినాక నుంచి ఫస్ట్ రాఖీ నేనే కట్టినాను. ఎట్లుంది చూడండి మంచిగా. పాపం ఫీవర్ వచ్చిందండి, ఆయన కొంచెం పెడుతున్నాను పెట్టిన. ఫ్రెండ్ వాళ్ళ కోడలు, తనైతే మస్తు ప్రేమగా ఉంటుందండి. నాన్నైతే అమ్మ అని పిలుస్తుంది. ఏం బాధ వచ్చినా కూడా నేను ఉన్నా కదా అమ్మ అని చెప్పేసి మంచిగా మాట్లాడుతుంది. అట్లా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదండి. నాకైతే పాపలు లేరు, తనని చూస్తే నాకు ఎందుకో ఫీలింగ్ అనిపిస్తుంది. ఆమె కూడా అట్లనే అమ్మ అని అసలు బాగా పిలుస్తుంది, బాగా చూసుకుంటుంది. తనకు షుగర్ ఉన్నది, అందుకే కొంచెం పెడుతూ ఉంటుంది. తర్వాత ఫ్రెండ్ నాకు కట్టింది, ఫ్రెండ్షిప్ డే అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి తొందరగా తీసుకొని వెళ్ళానండి. తర్వాత చూడండి, మనవాడైతే చీర పెడుతుండు. అన్నయ్య ఉంది, మనవాడు ఇద్దరు కలిసి పెడతాడు. చీర అయితే బాగుందండి, చాలా బాగున్నది చీర అయితే. చిన్నగా కూర్చొని ఫోటోషూట్ అయితే అయింది. మా ముగ్గురిది, నలుగురిది, మనవాడు ఉన్నాడు. అంతే అండి, మా రాఖీ సెలబ్రేషన్ అయితే అయిపోయింది.
నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.